జనరల్‌గా ఏంటంటే ఇక్కడ అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా యాక్టర్స్‌కి యాక్టర్ సో, వాళ్ళు వెళ్తున్న జర్నీలో ఆడిషన్స్ ఇవ్వడానికి లేకపోతే ఇలాంటి ఫేస్ చేయడానికి అబ్బాయిలకైతే మీరు మనీ తెచ్చుకోవాలి, కొంచెం హ్మ్. పే చేసుకోవాలని, అమ్మాయిలకైతే కమిట్మెంట్‌లని అంటే అవును. ఈ అవును. జర్నీలోనే వాళ్ళకి సగం టైం యెస్. గడిచిపోతుందనమాట. అవునండి. అవును. సో, అంటే యాక్టింగ్ బిల్డ్ చేసుకోవడానికి కానీ, వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి గాని, దీనికోసం ఎప్పుడైనా ఆలోచిస్తారా? స్పేస్ ఉంటదా? ఆలోచిస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి హ్మ్. వాళ్ళ మైండ్ సెట్ కదా! ఇప్పుడు మీరే అన్నీ ఉన్నారు. హ్మ్. మీకు అంటే ఈ జర్నీ కొంచెం గ్యాపొచ్చింది. ఇప్పుడు మీ గోల్ ఏంటంటే ఎలాంటైనా మంచి ప్రాజెక్టులు చేయాలి. అవును. సో, పెద్ద ప్రాజెక్టులు చేయాలి. మంచి రోల్ పడాలి అని వెళ్తున్నారు. అవును. సో, ఈ జర్నీలో మీరేంటంటే ఆడిషన్ ఇస్తారు, చేసుకుంటారు. కానీ యాక్టర్‌గా ఇంకా మంచిగా చేయాలి పెర్ఫార్మన్సు అని మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకునే ఆ స్పేస్ లేదు కదా! దానికోసం ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తారు? ఏంటి? అంటే ఒక్కటే అండి. ఇప్పుడు ఏదైనా మనకి అంత ఈజీగా రాదు. హ్మ్. అది ఏదైనా సరే. అది మనం అనుకున్నది మన చేతి వరకు వచ్చే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. హ్మ్. అది ఏ విధంగా అయినా సరే. ఆడిషన్సే గాని, లేకపోతే హ్మ్. మనం ఏంటనేది కొన్ని కొన్ని వీడియోస్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడమే కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటేనే హ్మ్. ఏదో ఒకటి చిన్న చిన్న ఊరు నుంచి వీడియోస్‌లో నుంచి ఎంత ఫేమస్ అయిన వాళ్ళున్నారు. అవును. కొంతమంది 'జబర్దస్త్' అని, కొంతమంది 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అని వాళ్ళు వాళ్ళలో కొంతమందిని చూసుకుంటే వాళ్ళెక్కడో అసలు ఫేసెస్ కూడా తెలీదు అవును. ఎవరికీ. అవును. అలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ పెట్టి వైరల్ అయ్యి ఇంతవరకొచ్చారు. హ్మ్. ఏంటంటే మనమేంటనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. సూపర్. అది ఎలా అయినా సరే. హ్మ్. ఒక పర్సన్ ముందా? ఆడిషన్సా? లేకపోతే ఒక వీడియో క్లిప్పా? ఏదైనా సరే. హ్మ్. కానీ మనకంటూ ఒక నేమ్ వచ్చే వరకైతే వెళ్తూనే ఉండాలి. కష్టపడుతూనే ఉండాలి. పెద్ద పెద్ద హీరోలకే టైం పట్టిందండి. హ్మ్. మనకెంత చెప్పండి? అంతే. వాళ్ళెంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఎన్ని తిరిగితే అంత పొజిషన్‌లో ఉన్నారు. మనం కూడా చేయాలి హార్డ్ వర్క్. హ్మ్. చేస్తేనే గదా! మనకంటూ ఒకటి ఇప్పుడున్న వచ్చేది. సూపర్. సూపర్. అండ్ ఇప్పుడున్న సొసైటీలో లవ్ అండ్ లస్ట్ ఎక్కువగా ఏది రన్ అవుతుందనుకుంటారు? లస్ట్ అండి. లవ్ లేనే లేదు. హ్మ్. ఎక్కడో 1% ఉంది. హ్మ్. చూపించండి నాకు. హ్మ్. ఎవరు ట్రూ లవ్‌ని ఎవరు దేకట్లేదు. ఈవెన్ అవును. అమ్మాయి గాని, అబ్బాయి గాని. యాస్ ఎ గర్ల్‌గా చెప్పకూడదు ఈ విషయం. ఈ హ్మ్. రోజుల్లో అమ్మాయిలే ఎక్కువ హార్ట్ బ్రేక్ చేస్తున్నారు. అవును. అవును. అదెందుకో అర్థం కావట్లేదు. హ్మ్. అమ్మాయి అంటే ఒకప్పుడు ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది. యెస్. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక చిన్న తప్పు చేసి ఒక వీడియోలో వైరల్ అయినా ఎన్ని ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయి లోపల కుళ్ళి కుసించి నశించిపోయేంత వరకు ట్రోల్ చేస్తున్నారు. అది ఎవరి తప్పు? అమ్మాయి తప్పే. హ్మ్. ఫస్ట్ నువ్వు అలా బిహేవ్ చేయడం గానీ, అలా ఉండడం గానీ అది నీ తప్పు. హ్మ్. సో, సిగ్గుపడుతున్నా చెప్పాలంటే. ఇలా చెప్పకూడదు గానీ, ఈ జనరేషన్‌లో నేను పుట్టినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను. అమ్మాయిగా పుట్టినందుకు. అబ్బాయిగా పుట్టుంటే బాగుండేదనిపించింది. ఈ మధ్య కాలంలో ఏంటంటే లవ్ అనేది ఎలా అయిపోయిందంటే హ్మ్. ఓయోకి ఒక అవును. స్పెషల్ కీలా అవును. అయిపోయిందన్నమాట. అంతేనండి. సో, ఇంతకుముందు లవ్ ఏంటంటే అనే పేరుతో వేరే విష్ ఇప్పుడు డైరెక్ట్‌గా ఒక అమ్మాయిని ఎళ్లి ఆహ్, "ఓయోకొస్తావా" అంటే ఎవరు రారు. ఏదో లవ్ డైలాగ్ చేస్తున్నాను కొడతారు. వస్తావంటే అదే ఎళ్ళిపోతారా? వేరే రూట్‌లో ఎళ్తున్నారు. బట్ అవును. ఎండ్ ఆఫ్ ది ఎళ్ళేది అక్కడికే. అవును. సో, అంటే జెన్యూన్‌గా ఉన్న లవ్ స్టోరీలు కావచ్చు, జెన్యూన్‌గా లవ్ చేసేవాళ్ళు కావచ్చు. ఇలా కొంతమంది వల్ల వాళ్ళకి కూడా ఉన్న బ్యాడ్ నేమే వస్తుంది అనుకోవచ్చు కదా! కొంతమంది టీనేజ్ అండి. టీనేజ్ హ్మ్. వాళ్ళకేముంటది? వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు. అవును. నేను అక్కడి నుంచి వచ్చిందాన్ని కాబట్టి హ్మ్. ఇప్పుడు నాకు 24 నేను 18, 19 20 నాకంత ఏజ్ ఉన్నప్పుడు నాకు అలాగే లవ్‌కి, లస్ట్‌కి డిఫరెన్స్ తెలియలేదు. హ్మ్. పెద్దవాళ్ళు చెప్పినా, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పినా ఇలా చేయకు, అలా చేయకు. నా నా ఫ్రెండ్స్ నాకంటే కొంచెం ఏజ్ వాళ్ళే ఉన్నారనుకోండి. హ్మ్. వాళ్ళు చెప్పినా, ఏంటి తిని చెప్పేది నాకు? నా హ్మ్. ఇష్టం. ఇది నా లైఫు. నా ఇష్టం వచ్చినోడితో తిరుగుతాను అన్నట్టు నేను ఉండేదాన్ననమాట. ఎప్పుడు మనకి తెలుస్తది? అన్నీ సర్వం కోల్పోయిన తర్వాత తెలుస్తదంటారు చూడండి. హ్మ్. అన్నీ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి రియలైజేషన్ వస్తది. అప్పటికేముండదు. చేతులు కాలే కాకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటది? ఏంటంటే ముందే నీకెవరైనా పెద్దవాళ్ళు చెప్పినా, నీ పేరెంట్స్ చెప్పు నాకు పేరెంట్స్ లేరు కాబట్టి హ్మ్. నాకు అంత లేదు. నీ పేరెంట్స్ ఉన్నారు. నీకు బ్రదరో, సిస్టర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. హ్మ్. కొన్ని కొన్ని మంచి విషయాలు చెప్తారు. హ్మ్. అలాంటివి చెప్పినప్పుడు ఇగ్నోర్ చేయకుండా హ్మ్. వాళ్ళ మాటలు కొంచెమైనా మనసు పెట్టి ఆలోచిస్తే బావుంటది. అమ్మాయి లైఫ్ బావుంటది. హ్మ్.
ఒక్కళ్ళు కాదు. ఒక లవ్ స్టోరీ సాగట్లేదు. 2, 3, 4, 5 అసలు లవ్ స్టోరీలో లేకపోతే ఇంకేం ఆ సబ్జెక్ట్‌లో అర్థం కావట్లేదు. నాకు తెలిసి అది లవ్ స్టోరీ కాదు. అదే. సో ఏదో కావాలని పాపం ఏదో ఆ! కష్టపడుతున్నారు. అంతే ఏం లేదు. హ్మ్. ఎందుకంటే ఈ ప్యూర్ లవ్ స్టోరీలు, జెన్యూన్ లవ్ స్టోరీలు అనేవి నాకు తెలిసి 90s ఆ బ్యాచ్‌లోనే అయిపోయినట్టుంది. అవునండి. అవును. ఎందుకంటే అప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ఈ వీధి చివరి నుండి ఎక్కడి నుండో ఆ! చూసుకునేవాడు. అంతే. సో అంత ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇద్దరు ఒక కలిపి అమ్మాయిని ఒకే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలంటే కూడా చాలా కష్టపడాలి. అదొక ఇన్ దండయాత్రే. మామూలు దండయాత్ర కాదు. ఎవరో ఒక్కళ్ళు ఒక 1,00,000లో ఒక 1,00,000 మెంబర్స్‌లో ఒక హ్మ్. ఒక 1%, 2%, 3% అలా ఉన్నారు. హ్మ్. మా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒక పర్సన్ ఉన్నాడు. వాడు 2017 నుంచి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఫ్యామిలీని ఒప్పించి ఇల్లు కట్టుకొని ఒక అమ్మాయిని పెళ్లి ఎంత అసలు నాకు ఒక ప్రౌడ్ అన్నమాట. ఓహ్! ప్రౌడ్ మూమెంట్. నిజంగా. మా ఇన్ మాకు రిలేటివ్ ఒక పర్సన్ 7 ఇయర్స్. 7 ఇయర్స్ లవ్ చేసుకొని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎంత హ్యాపీగా ఉంటది. అవును. 1, 2 లవ్ స్టోరీలు లేవు. ఒక అమ్మాయినే లవ్ చేశాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయికి కూడా పేరెంట్స్ లేరు. అలాంటి అమ్మాయిని ఒప్పించి చేసుకుంటే ఎంత అసలు అది అసలు మర్చిపోలేని ఒక గుడ్ మెమరీ మా హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్‌లో నాకైతే అది. సూపర్. సూపర్.